కార్తీక దీపం సీరియల్ బిగ్ బాస్ షో ద్వారా ప్రేక్షకులకు చేరువైన శోభా శెట్టి సడన్ గా నిశ్చితార్థం చేసుకుని అందరికీ కూడా షాక్ ఇచ్చింది. ఆ వివరాలంటే మనం ఇప్పుడు ఈ వీడియో చూసి క్లియర్ గా తెలుసుకునేదాం. దానికంటే ముందు మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ చూసుకునేది చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. కార్తీక దీపం సీరియల్ ద్వారా మౌనితగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శోభా శెట్టి బిగ్ బాస్ సీజన్ 7 ద్వారా అందరికీ మరింత చేరువయ్యింది. కన్నడ కస్తూరికి తెలుగులో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక కార్తీక దీపం సీరియల్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న మౌనిత పాత్రలో ఆమె నటించింది అనే కంటే జీవించిందని చెప్పవచ్చు. ఆ పాత్రలో ఆమె నటన చూసిన ప్రతి ఒక్కరూ శోభా శెట్టిని తిట్టుకున్నారు. అలా విలన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శోభా శెట్టి బిగ్ బాస్ హౌస్ లో తన ఒరిజినల్ క్యారెక్టర్ ని ప్రేక్షకులకు పరిచయం చేసింది. హౌస్ లో చాలా సందర్భాల్లో ఆమె ప్రవర్తన చూసిన వారు రీల్ మీదనే కాదు రియల్ గా కూడా ఇలానే ఉంటుందని చెప్పేసి అనుకున్నారు. బిగ్ బాస్ హౌస్ లో శోభా శెట్టికి సంబంధించి మరో సీక్రెట్ వెల్లడయ్యింది. ఈ షో ద్వారా ఆమె తొలిసారిగా తన ప్రియుడిని పరిచయం చేసింది. అతన్ని చూసిన ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే మౌనిత లవర్ ఎవరూ కాదు, కార్తీక దీపం సీరియల్లో డాక్టర్ బాబు తమ్ముడుగా నటించిన వ్యక్తే. స్టేజ్ మీద అతన్ని చూసిన వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. అరే వీళ్ళిద్దరి మధ్య అసలు ఎప్పుడు లవ్ స్టార్ట్ అయిందబ్బా అనుకున్నారంతా కూడా. మౌనిత ప్రేమించిన వ్యక్తి పేరు యశ్వంత్ రెడ్డి. కార్తీక దీపం సీరియల్ సమయంలోనే వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారిందట. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక శోభా శెట్టి ఆమె లవర్ ఇద్దరు కలిసి చట్టా పట్టాలేసుకుని తిరుగుతూ వీడియోలు అప్లోడ్ చేస్తుంటారు. తాజాగా వీరిద్దరూ కలిసి సంక్రాంతి పండుగ చేసుకున్నారు. ఈ క్రమంలో తాజాగా అందరికీ షాక్ ఇచ్చారు శోభా శెట్టి. నిశ్చితార్థం చేసుకున్నట్లు ప్రకటించింది. తన బర్త్డే నాడే ప్రియుడు యశ్వంత్ రెడ్డిని నిశ్చితార్థం చేసుకుంది శోభా శెట్టి. సింపుల్ గా కేవలం కుటుంబ సభ్యుల మధ్యనే ఈ వేడుక జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే శోభా శెట్టి తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసిన వీడియోలు చెప్పుకొచ్చింది. ఇందులో శోభా శెట్టి యశ్వంత్ రెడ్డి దండలు మార్చుకుంటున్నట్లు ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫొటోస్ అయితే నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. మరి దానికి సంబంధించిన ఫొటోస్ కూడా మీరు ఈ వీడియోలో చూసేయండి. అసలు విషయానికి వెళ్తే ముందుగా తనకు తన తల్లిదండ్రులు పెళ్లి చూపులు ఏర్పాటు చేశారని, ఎందుకంటే అప్పటికి తన ప్రేమ గురించి తల్లిదండ్రులకు చెప్పలేదన్నది. తర్వాత యశ్వంత్ తో తన ప్రేమ గురించి చెప్పి తల్లిదండ్రులను ఒప్పించారని వెల్లడించింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది తన బర్త్డే నాడు నిశ్చితార్థం జరిగిందని, త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. కాబోయే దంపతులకు శుభాకాంక్షలు చెప్తున్నారు నెటిజన్లు. ఓకే ఫ్రెండ్స్, మరి మీరు కూడా శోభాకి యశ్వంత్ కి విశేషణ తెలియజేయాలి అనుకుంటే ఈ అభిప్రాయాన్ని తప్పకుండా మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కనుక మీ డైలీ తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.